ఒక 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి, ఒక 10 మంది హిందూ సోదరుల ఇంటికి, ఒక 10 మంది క్రైస్తవ సోదరుల ఇంటికి వెళ్దాం. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చిద్ది. దాంట్లో నుంచి వాడు చదివినా చదవకపోయినా వాడు కనీసం ఇప్పుడు మీరు దీన్ని ఎలాగైతే షోకేస్లో పెట్టారో అలాగే షోకేస్లో అయినా కానీ పెట్టుకుని ఉంచుతాడు. ఓకే, ఒక దాంట్లో నుంచి 50% నమాజ్ ఆచరించే వాళ్ళు మీకు కనిపిస్తారు, 100% కనిపించకపోయినా కానీ. ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే 10 out of 9, 9.5 అంటాం కూడా తప్పు కాదేమో అనుకుంటాను. ప్రతి ఆదివారం వస్తే కనుక బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తారు. ప్రతి ఒక్కడి ఇంట్లో కూడాను మీకు ఒకటి కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ ఇలా చెప్తున్నాను అన్నేదా భావించి మాగండి. మిమ్మల్ని రెచ్చగొడుతున్నా, లిటరల్లీ రెచ్చగొడుతున్నా. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి మీరు నాకు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం, ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం.